ఎవరిబడి వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే ఈ కాన్సెప్ట్లో మనం ఫస్ట్ చాప్టర్లో బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని ఇంతకుముందు క్లాసెస్లో చర్చించుకున్నాం. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, కామర్స్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్లో భాగంగా ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటి, అలానే మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్లో భాగంగా ప్రఖ్యాతి చెందినటువంటి ఎఫ్డబ్ల్యూ టైలర్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, వీటన్నిటిని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనము ఎఫ్డబ్ల్యూ టైలర్ అయిపోయింది కదా, అలానే మనకి ఈ సిలబస్లో అత్యంత ప్రాధాన్యంగా మరీ నొక్కి చెప్పినటువంటి హెన్రీ ఫాయల్, ఈ హెన్రీ ఫాయల్ యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. హెన్రీ ఫాయల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, మేనేజరియల్ స్కిల్స్, ఈ కాన్సెప్ట్స్ని ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. అంతకుముందు క్లాస్లో మనం వివరించుకున్నట్టు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే దానికి ఫాదర్ ఎవరయ్యా అంటే అది ప్రీవియస్ ఎగ్జామ్ 2019 IPO ఎగ్జామినేషన్లో కూడా ఆ క్వశ్చన్ రావడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్ ఎవరంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. అదేవిధంగా మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ ఆర్ మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్ ఎవరయ్యా అంటే మనకి హెన్రీ ఫాయల్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్, ఇక్కడ అదే అంతకుముందు క్లాస్లో మనము ఆయన ఎఫ్డబ్ల్యూ టైలర్ అయితే ఆ కంపెనీలో ఒక ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆయన మేనేజ్మెంట్లో కంపెనీ మేనేజింగ్లో వివిధ రకాలైనటువంటి పద్ధతులను వినియోగించడం ద్వారా వాటిని ఆ కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ హెన్రీ ఫాయల్ అనే ఆయన ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ అనమాట. ఈయనకు వచ్చేసరికి హీఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ, ఆధునిక నిర్వహణ సిద్ధాంత పితామహుడు అంటారన్నమాట. జనరల్ మోడర్న్ ప్రిన్సిపల్స్ యొక్క ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్ అని ఈయన అంటారు. రైట్, అయితే ఈ హెన్రీ ఫాయల్ విషయానికి వచ్చేసరికి సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఎఫ్డబ్ల్యూ టైలర్ ఎలానో ఈ హెన్రీ ఫాయల్ వచ్చేసరికి మేనేజ్మెంట్ విషయంలో ప్రధానంగా కోఆర్డినేషన్, హీ ఫోకస్ ద ప్రిన్సిపల్స్ దట్ మేనేజర్స్ షుడ్ ఫాలో టు కోఆర్డినేట్ అండ్ మేనేజ్ ద ఇంటర్నల్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంతర్గతంగా ఆ సంస్థ, ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలని కోఆర్డినేట్ చేసుకోవడం, నిర్వహించడం మీదనే ఆ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ అనేది లాభాల బాటలో నడవాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని, అక్కడ తయారైనటువంటి ఉత్పత్తుల్ని సరైన క్రమంలో మేనేజ్ చేయడం, అలానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, కార్మికుల్ని, వాటిని సరైన క్రమంలో కోఆర్డినేట్ చేయడం, దాని మీదే అది లాభాల బాటలో పట్టడం, లేదంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో పయనించడం అనేది ఉంటుందని ఈయన చెప్పడం జరిగింది అనమాట. ఈ ఫోకస్ ద ప్రిన్సిపల్ దట్ మేనేజర్ షుడ్ ఫాలో ద కోఆర్డినేట్ అండ్ మేనేజ్ ద ఇంటర్నల్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హెన్రీ ఫాయల్ వచ్చేసరికి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని ఈయన వివరించడం జరిగింది. హీ డెవలప్డ్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ప్రతి సంస్థకు ఉపయోగపడేటువంటి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే దాన్ని కాన్సెప్ట్ని ఈయన డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్లో తరచుగా అడుగుతుంటారు అనమాట. 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని ఎవరు రూపొందించారు, హెన్రీ ఫాయలా, లేకపోతే ఎఫ్డబ్ల్యూ టైలరా, ఓడో స్మిత్తా, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎవరు రూపొందించారు అంటే హెన్రీ ఫాయల్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్తో పాటు ఒక ఇండస్ట్రీస్లో ఉండే డిపార్ట్మెంట్, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఒక ఇండస్ట్రీలో ఉండే డిపార్ట్మెంట్ని 6 కేటగిరీస్గా ఈయన డివైడ్ చేయడం జరిగిందనమాట. ఆ 6 కేటగిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాయల్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. హెన్రీ ఫాయల్ క్లాసిఫైడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్ ఇంటూ 6 కేటగిరీస్. ఏంటి ఆ 6 కేటగిరీస్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్, టెక్నికల్ కేటగిరీ, కమర్షియల్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్,
మేనేజరియల్ డిపార్ట్మెంట్, రైట్. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రొడక్షన్ చేస్తుంది, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట, రైట్. తయారైన వస్తువుని తయారు చేస్తుంది. ఆ తయారైన వస్తువు వినియోగదారుడికి చేరవేయడం కోసం వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అన్నమాట. తర్వాత కమర్షియల్ డిపార్ట్మెంట్, వాణిజ్య కార్యకలాపాలు, బయ్యింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకున్నాం, ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్సే తయారు చేస్తుంది అనుకున్నాం. మొబైల్స్ తయారు చేస్తున్నప్పుడు టెక్నికల్ వింగ్ ఏం చేస్తుంది? మొబైల్స్ తయారు చేసే కంపెనీ ఉందనుకున్నాం. ఈ మొబైల్స్ తయారు చేసే కంపెనీలో టెక్నికల్ వింగ్ ఏం చేస్తుంది? ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మొబైల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి విడిభాగాలు అక్కడే తయారు చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా కొని ఇక్కడ అసెంబుల్ చేయొచ్చు అనమాట. ప్రొడక్షన్ చేస్తే సిలికాన్ ప్లేట్, మదర్ బోర్డులు తయారు చేయడం, లేదంటే కీబోర్డులు తయారు చేయడం, దానికి సంబంధించిన ప్లాస్టిక్ పైన షీల్డింగ్స్ తయారు చేయడం, అవన్నీ చేస్తుంది అనమాట. అలానే వాటన్నిటిని తయారు చేయడం, వాటిని అసెంబ్లీ చేయడం చేస్తుంది టెక్నికల్ వింగ్. కమర్షియల్ వింగ్ ఏం చేస్తుంది? బయ్యింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. ఏదైనా పాతవి ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలానే ఏదైనా ఈ విడిభాగాలకు సంబంధించి, ఆ మొబైల్కి సంబంధించి ఏవైనా విడిభాగాలని మళ్ళీ కొనడం, మళ్ళీ ఇక్కడ తయారైనటువంటి ఫైనల్ ప్రోడక్ట్ని అమ్మడం, ఇట్లాంటివన్నీ కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఆర్థిక కార్యకలాపాల డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రైజింగ్ అండ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. ఒక కంపెనీ నడవాలంటే యాక్చువల్గా వాటికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కూడా కావాలన్నమాట, మూలధన పెట్టుబడి కూడా కావాలి. అలాంటి సందర్భంలో స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీని లిస్ట్ చేయడము, ఐపీఓకి వెళ్ళడము, లేకపోతే రుణాలు తీసుకోవడము, ఇట్లా రకరకాల ఇనిషియేటివ్స్ అనేది ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రాపర్టీ. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కార్మికులు, వ్యక్తులు, రకరకాల ప్రజల యొక్క ప్రొటెక్షన్ చూసుకోవడం, అలానే ఆ కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్స్ యొక్క సెక్యూరిటీని కూడా, భద్రతను కూడా చూసుకోవడం అనేది సెక్యూరిటీ వింగ్ యొక్క పని. అకౌంటింగ్ అండ్ స్టాటిస్టిక్స్. అసలు ఎంత తయారవుతుంది, ఎన్ని వస్తువులు, ఎన్ని మొబైల్స్ ఇక్కడ తయారైన మొబైల్స్ ఎన్ని మనకి మార్కెట్లోకి పంపాము, ఎన్ని మార్కెట్లోకి పంపితే అవి ఎన్ని రోజుల్లోకి సేల్ అయ్యాయి, ఇంకా ఎన్ని సేల్ అవ్వాల్సింది, ఇట్లాంటి ఈ అకౌంటింగ్. అలానే జీతాలు చెల్లించడము, అలానే రా మెటీరియల్ తెప్పించిన దానికి అమౌంట్లు చెల్లించడము, ఇట్లాంటి అన్ని అకౌంటింగ్ విధులు అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మేనేజరియల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెన్రీ ఫయల్ చెప్పినటువంటి 6 డిపార్ట్మెంట్స్లో మేనేజరియల్ డిపార్ట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అదే ఈ మేనేజరియల్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఏమొస్తాయంటే ప్లానింగు, ఆర్గనైజింగు, స్టాఫింగు, డైరెక్టింగు, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్, ఇవన్నీ కూడా మేనేజరియల్ డిపార్ట్మెంట్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, టెక్నికల్ వింగ్ కానీ, కమర్షియల్ వింగ్ కానీ, ఫైనాన్షియల్, సెక్యూరిటీ, అకౌంటింగ్ వింగ్స్ అన్నీ కూడా చాలా లిమిటెడ్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని నిర్వహిస్తున్నాయి. అదే మేనేజరియల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్లానింగు, ఆర్గనైజింగు, స్టాఫింగు, డైరెక్టింగు, కోఆర్డినేటింగు అండ్ కంట్రోలింగ్. అవి ఏంటనేది ఒకసారి మళ్ళీ మనం తర్వాత స్టెప్స్లో డీటెయిల్గా చూస్తాం. ఫయల్ డివోటెడ్ మోస్ట్ ఆఫ్ హిస్ అటెన్షన్ టు ద మేనేజరియల్ యాక్టివిటీస్. మనం అంతకుముందే చెప్పుకున్నాం కదా, మేనేజరియల్ యాక్టివిటీస్ మీద ఆయన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అయితే హెన్రీ ఫయల్ చెప్పినటువంటి 14 ప్రిన్సిపల్స్ ఏంటయ్యా అంటే, డివిజన్ ఆఫ్ వర్క్ షుడ్ బి డివైడెడ్ అకార్డింగ్ టు ద స్పెషలైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషలైజేషన్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, స్పీడ్, క్వాలిటీ ఆఫ్ వర్క్ అప్లికబుల్ టు బోత్ మేనేజరియల్ అండ్ టెక్నికల్ యాక్టివిటీస్. హెన్రీ ఫయల్ ఏం చెప్పాడంటే, ఒక కంపెనీలో మంచి ఎఫిషియన్సీ తోటి స్పీడ్గా క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగాలంటే స్పెషలైజ్డ్ పర్సన్స్ యొక్క యాక్టివిటీని ఉపయోగించుకోవాలంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తే మదర్ బోర్డులు తయారు చేయగలడు, ఒక వ్యక్తే ఆ మదర్ బోర్డుకి సంబంధించి మొబైల్కి సంబంధించి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎక్కియగలడు, ఒక వ్యక్తే అసెంబ్లింగ్ చేయగలడు, ఒక వ్యక్తే ప్యాకింగ్ చేయగలడు. అయితే ఒక వ్యక్తి ఈ అన్ని విషయాలు వచ్చు, కానీ మనము ఆ వ్యక్తిని ఒకే పనికి దగ్గర అప్పచెప్పినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ బోర్డులు తయారు చేసే పనో, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ పనో, లేకపోతే
లేకపోతే అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసే పని ఇది ఇచ్చామనుకో, ఒక పనిని ఒక వ్యక్తి మాత్రమే చేయడం వల్ల ఆ వ్యక్తికి ఆ పనిలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ అయ్యి స్పెషలైజ్డ్ పర్సన్గా తయారవుతుంది అనమాట. ఒక వ్యక్తి అన్ని పనులు చేయడం కంటే ఒకే పని చేయడం వల్ల ఆ పనిలో ఎక్కువ నైపుణ్యము, నిష్ఠానత్వం అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి హెన్రీ ఫయల్ కూడా అదే చెప్తున్నమాట. వర్క్ షుడ్ బి డివైడెడ్ అకార్డింగ్ టు ద స్పెషలైజేషన్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, స్పీడ్, క్వాలిటీ ఆఫ్ వర్క్. ఈ స్పెషలైజేషన్ ప్రకారము వాళ్ళని ఆ స్పెషలైజ్డ్ వర్క్కే కేటాయించాలని చెప్పింది కదా. అది ఏంటి, ఓన్లీ టెక్నికల్ పర్సన్స్ మాత్రమే కాదు, మేనేజరియల్ డిపార్ట్మెంట్ అయినా సరే, టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని ఇలా చేస్తే మంచిది అని అంటాడు అనమాట. తర్వాత అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అధికారం మరియు బాధ్యత. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఒక కంపెనీలో ఏ ఒక్కళ్ళో ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే నిర్వహించరు, ఏ ఒక్కరో ఓన్లీ అథారిటీ మాత్రమే నిర్వహించరు అన్నమాట. అథారిటీ చేసేవాడు రెస్పాన్సిబిలిటీని స్వీకరించాలి, అలానే రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించే వాళ్ళు అధికారాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే కంపెనీ స్మూత్ వేలో, హెల్దీ రిలేషన్లో రన్ అవుద్ది, కంపెనీ ప్రాఫిటబుల్గా కూడా వెళ్తూ ఉండిద్ది అనమాట. అథారిటీ మీన్స్ రైట్ టు గివ్ ఆర్డర్స్, రెస్పాన్సిబిలిటీ మీన్స్ ఆబ్లిగేషన్ టు కంప్లీట్ అసైన్డ్ వర్క్. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ ఆల్వేస్ గో టుగెదర్. ఈ బాధ్యత మరియు అధికారం చలాయించడం అనేది రెండు ఒకదానికొకటి చట్టపట్టాలు వేసుకొని వెళ్తాయి. అలాంటి సందర్భంలో మాత్రమే అక్కడ పని స్మూత్ వేలో రన్నింగ్ అయ్యిద్ది అనమాట. తర్వాత డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎంప్లాయీస్ షుడ్ ఒబే రూల్స్, రెస్పెక్ట్ సుపీరియర్స్ అండ్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ సిన్సియర్లీ, ఎసెన్షియల్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. చెప్పాం కదా, ఆర్గనైజేషన్ అనేది స్మూత్ వేలో కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. తమ పై అధికారులు, తమ సుపీరియర్స్ యొక్క ఆర్డర్స్కి ఖచ్చితంగా ఒబే చేస్తూ, అంగీకరిస్తూ వాటిని ఫాలో అవ్వాలన్నమాట. యూనిటీ ఆఫ్ కమాండ్. ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సుపీరియర్, వన్ ఎంప్లాయీ, వన్ బాస్. ఇక్కడ ఫ్యాక్టరీలో 4-5 బాసులు ఉండి ఒక బాస్ వచ్చి ఒక పని చేయమని, ఒక బాస్ వచ్చేసరికి ఈరోజు 1000 మొబైల్స్ తయారు చేయమని, ఇంకొక బాస్ వచ్చేసరికి ఈరోజు ఓన్లీ 500 తయారు చేయమని, ఒక బాస్ వచ్చి ఈరోజు తయారైన మొబైల్స్ అన్నీ మార్కెట్కి వెళ్ళిపోవాలని చెప్పి, ఇంకొక బాస్ వచ్చి మార్కెట్లో డిమాండ్ లేదు వాటిని ఇక్కడే స్టోర్ చేయండి అని ఇంకొక బాస్ చెప్తే, ఇట్లా రకరకాల బాసెస్ రకరకాల కమాండ్స్ ఇస్తే అది కంపెనీ స్మూత్ వేలో రన్ అవ్వడానికి ఆటంకకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి వన్ బాస్, వన్ డైరెక్షన్, వన్ ఎంప్లాయ్, ఇది అనేది ఫాలో అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. యూనిటీ ఆఫ్ డైరెక్షన్. సిమిలర్ యాక్టివిటీ షుడ్ బి క్యారీడ్ అవుట్ అండర్ వన్ ప్లాన్ అండ్ వన్ మేనేజర్, వన్ ప్లాన్, వన్ హెడ్. ఒకే విధమైనటువంటి యాక్టివిటీస్ ఎందాక స్పెషలైజేషన్ అంటున్నాం కదా, అదనమాట. సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంస్థ ప్రయోజనాలే ముఖ్యమైన భావించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మొబైల్ తయారు చేసే కంపెనీ అనుకున్నాం కదా, మొబైల్స్ ఆండ్రాయిడ్ వర్షన్స్ కాదు, కిట్క్యాట్ వర్షన్స్ యూజ్ చేద్దామంట. ఇంకొక అతను వస్తాడు, కిట్క్యాట్ వర్షన్ కాదు ఆండ్రాయిడ్ వర్షన్ అంటాడు. ఇంకొక అతను వస్తాడు, ఆండ్రాయిడ్ వద్దు, కిట్క్యాట్ వద్దు, iOS వర్షన్ యూజ్ చేద్దామంటాడు. ఇంకొక అతను వచ్చి ఆండ్రాయిడ్ వద్దు, కిట్క్యాట్ వద్దు, iOS వద్దు, విండోస్ వర్షన్స్లో మనం మొబైల్స్ తయారు చేద్దాం అని అంటాడు. ఇట్లా ఒక్కొక్కల వ్యక్తిగత యొక్క అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలు కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని వాటి ప్రకారం వెళ్ళడం అనేది కంపెనీకి మంచిది అని చెప్తున్నాడు అనమాట. ఆర్గనైజేషన్ గోల్స్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత రెమ్యునరేషన్. ఎంప్లాయీస్ షుడ్ రిసీవ్ ఫెయిర్ అండ్ రీజనబుల్ వేజెస్ షుడ్ బి డిపెండ్ ఆన్ ది బిజినెస్ కండిషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రొడక్టివిటీ అండ్ ఆర్గనైజేషన్ ఎబిలిటీ టు పే. అయితే రెమ్యునరేషన్ అనేది కూడా కంపెనీ మాత్రమే ఎక్కువ లాభాలు తీసుకుంటూ కార్మికులకి తక్కువ లాభాలు ఇస్తూ ఉంటే కంపెనీ ఎల్లకాలం అదేవిధంగా కొనసాగదన్నమాట. కంపెనీకి వచ్చినటువంటి ఆదాయాలు కార్మికులకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి, కార్మికులు బదిలీ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ తోటి జీవించగలరు. ఎందుకంటే వాళ్ళకి లివింగ్ కాస్ట్, వాళ్ళ యొక్క ఇల్లు, వీటన్నిటిని గడపడానికి, స్మూత్ వేలో రన్ చేయడానికి
ఇట్లా రెమ్యునరేషన్ అనేది కూడా రీజనబుల్ వేలో ఉండాలన్నమాట. తర్వాత సెంట్రలైజేషన్, డెసిషన్ మేకింగ్ పవర్ షుడ్ బి సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృతమైన కానీ వికేంద్రీకృతమైన కానీ, అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏదో ఒక బోర్డు, కంపెనీల నుండి బోర్డు ద్వారా కానీ, లేకపోతే కింద పనిచేసే వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్ యొక్క గ్రూప్స్ ద్వారా కానీ ఏదో ఒకటి సెంట్రలైజ్ ఆర్ డీసెంట్రలైజ్ ఒక వేలో జరగాలి అని చెప్పడం అనేది దీని ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ కూడా హెన్రీ ఫయల్ చెప్పినటువంటి 14 ప్రిన్సిపల్స్లో భాగాలు. సెంట్రలైజేషన్, సోలార్ చైన్, ఆర్డర్, ఈక్విటీ అన్నీ కూడా. తర్వాత స్కేలార్ చైన్, కంటిన్యూస్ చైన్స్. స్కేలార్ చైన్ అంటే ఏం లేదన్న ఒక కంటిన్యూస్ చైన్ అనమాట. కంటిన్యూస్ చైన్ ఆఫ్ యాక్టివిటీ షుడ్ బి ఎగ్జిస్ట్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ టు ద లోయెస్ట్ లెవెల్. ఇట్ ప్రొవైడ్స్ ద అఫీషియల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే స్కేలార్ చైన్ అంటే మేనేజర్ ఉంటుంది, మేనేజర్ కింద అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ కింద ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కింద సూపర్వైజర్, సూపర్వైజర్ కింద మేస్త్రి, మేస్త్రి కింద వర్కర్స్. ఇట్లా కంటిన్యూస్ చైన్ ఆఫ్ అథారిటీ షుడ్ బి ఎగ్జిస్ట్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. అప్పుడు మాత్రమే అది స్మూత్ వేలో రన్ అవ్వడానికి, బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం అనేది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. ఆర్డర్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్ ద రైట్ ప్లేస్, ఇంక్లూడ్స్ బోత్ మెటీరియల్స్ అండ్ సోషల్ ఆర్డర్. కంపెనీలో వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ పర్సను ఏ ప్లేస్లో ఉంటే కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ప్రకారం ప్రాఫిటబుల్గా నడవడానికి వీలుంటుందో అలా సరైన ఆర్డర్లో పెట్టాలన్నమాట. అది మెటీరియల్స్ అయినా సరే, సోషల్ ఆర్డర్ అయినా సరే. సోషల్ ఆర్డర్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, అనుభవం, వీటన్నిటిని తీసుకోవడం. మెటీరియల్స్ కూడా అంతే. ఫైనల్ గుడ్ మొబైల్ తయారు చేసిన తర్వాత అది డిస్పాచింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంకా మళ్ళీ ప్రొడక్షన్ సెక్షన్లోనే ఉండిపోకూడదు అనమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే రైట్ ప్లేస్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ రైట్ ప్లేస్ ఆఫ్ పర్సన్స్ అనేది ఈ ఆర్డర్ యొక్క థీమ్ అనమాట. తర్వాత ఈక్వాలిటీ, ఇంత లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మామూలుగా దాని గురించి నార్మల్గా చెప్పినా కానీ అర్థమైపోతుంది అనమాట. మనకి 14 ప్రిన్సిపల్స్లో ఇది ఏది వస్తుంది ఏది లేదు అని అడిగే అవకాశం ఉంది. లేదంటే 14 ప్రిన్సిపల్స్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగే అవకాశం ఉంది. లేకపోతే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజరియల్ ప్రిన్సిపల్స్ ఎవరంటే హెన్రీ ఫయల్, అలా అని అడగచ్చు అంట. తర్వాత ఈక్విటీ, మేనేజర్ షుడ్ ట్రీట్ ఆల్ ఎంప్లాయీస్ ఫెయిర్లీ, ఈక్వల్లీ అండ్ వితౌట్ డిస్క్రిమినేషన్. ఎటువంటి వివక్ష లేకుండా అందరు ఎంప్లాయీస్ని సమాన భావంతో చూడాలన్నమాట. తర్వాత స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సన్, ఉద్యోగ స్థిరత్వం. ఫ్రీక్వెంట్ ఎంప్లాయీ టర్న్ ఓవర్స్ షుడ్ బి అవాయిడెడ్. ఎంప్లాయీస్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు కంటిన్యూ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. వెంటనే ఎంప్లాయీస్ని తీసేయడం అనేది చేయకూడదు అన్నమాట. అతను స్థిరంగా అదే ఉద్యోగంలో అక్కడే కొనసాగేలా చేస్తే అది కంపెనీ లాభాల బాటలో పయనించేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇనిషియేటివ్, ఎంప్లాయీస్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు సజెస్ట్ న్యూ ఐడియాస్ అండ్ బెటర్ మెథడ్స్ ఆఫ్ వర్క్. ఎంప్లాయీస్ తమ వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా సూచనలు, సలహాలు, ఐడియాస్ మేనేజ్మెంట్కి ఇస్తే వాటిని స్వీకరించేలాగా ఉండాలన్నమాట. ఎస్పిరిట్ డీకార్ప్స్, జట్టు భావన, టీమ్ స్పిరిట్. మేనేజ్మెంట్ షుడ్ డెవలప్ యూనిటీ, కోఆపరేషన్ అండ్ టీమ్ స్పిరిట్ అమాంగ్ ఎంప్లాయీస్. అందరూ కూడా మేము మేనేజర్స్, మేము బోర్డు మెంబర్స్, మేము చైర్మన్లము, మేము పెట్టుబడిదారులము అని కాకుండా ప్రతి కార్మికుడితోటి, ప్రతి టెక్నికల్ వింగ్ తోటి, ప్రతి అకౌంటింగ్ తోటి కలిసికట్టుగా ఎస్పిరిట్ డీకార్ప్స్ కలిసికట్టుగా పనిచేసినట్లయితే కంపెనీ స్మూత్ వేలో రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మంచిది అనమాట. రైట్, ఒకసారి చూస్తే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్ ఎవరై అంటే హెన్రీ ఫయల్. ఈయన ఒక ఆర్గనైజేషన్లో ఎన్ని వింగ్స్ ఉంటాయని, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాడు, 6 వింగ్స్ ఉంటాయని చెప్పాడు. అలానే 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎవరు ప్రతిపాదించారు అంటే హెన్రీ ఫయల్. ఏంటి ఆ 14 ప్రిన్సిపల్స్ అంటే డివిజన్ ఆఫ్ వర్క్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, యూనిటీ ఆఫ్ కమాండ్ ఉండాలి, యూనిటీ ఆఫ్ డైరెక్షన్ ఉండాలి, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్స్ సరిగ్గా ఉండాలి, సెంట్రలైజేషన్లో ఉండాలి, స్కేలార్ చైన్
అన్ని ఆదేశాలన్నీ కూడా హై నుంచి లోకి రావాలి. ఆర్డర్స్, సోషల్ ఆర్డర్ కానీ మెటీరియల్స్ కానీ ఒక సరైన ప్లేస్లో ఉండాలి. ఈక్విటీ, సమానత్వాన్ని ప్రోధి చేయాలి. స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సన్, వ్యక్తి ఆ సంస్థలో పనిచేయడం అనేది కంటిన్యూస్గా జరగాలి. ఇనిషియేటివ్, కార్మికుల నుంచి ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరించాలి. ఎస్పిరిట్ డి కార్ప్స్, కంపెనీలో పనిచేసే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒక జట్టులాగా పనిచేయాలన్నమాట. ఇది హెన్రీ ఫైల్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో పాయింట్స్ రూపంలో అడుగుతాడు. దీంట్లో ఉన్నదేది లేనిదేది అట్లా అడగవచ్చు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్, రైట్, ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్. అసలు ఏంటి మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీని గురించి యాక్చువల్గా ఇది బేసిక్ కాన్సెప్ట్. దీని నుంచి ఒకే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. పోస్ట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అసలు అది చూసుకుంటే చాలు, రైట్. అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్, రైట్. మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ అనమాట. ఎందుకు ఈ నిరంతర ప్రక్రియ? డిఫరెంట్ ఫంక్షన్, వివిధ రకాలైన పనులు ఫ్యాక్టరీలో చేయడం కోసం ఈ కంటిన్యూస్ మేనేజ్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్, సంస్థ యొక్క లక్ష్యాలు నెరవేర్చడం కోసం. వ్యూస్ ఆఫ్ డిఫరెంట్ మేనేజ్మెంట్ థింకర్స్, అసలు ఈ మేనేజ్మెంట్ని రకరకాలైనటువంటి మేనేజ్మెంట్ సైంటిస్టులు ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఐడెంటిఫై 4 బేసిక్ ఫంక్షన్స్. జార్జ్ అండ్ జెర్రీ అనేవాళ్ళు మేనేజ్మెంట్ని 4 టైప్స్గా డిఫైన్ చేశారు. మేనేజ్మెంట్లో ప్లానింగ్ ఉంటుంది, ఆర్గనైజింగ్ ఉంటుంది, యాక్చువేటింగ్ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది అని వీళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. అలానే హెన్రీ ఫాయల్ ప్రకారం మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయంటే ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్. అదేవిధంగా లూథర్ గుల్లిక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లూథర్ గుల్లిక్ అనే ఆయన ఈ లూథర్ గల్లిక్ అనే ఆయన ఈ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ కార్డ్ అనే కీవర్డ్ని చెప్పడం జరిగింది. పోస్ట్ కార్డ్ అంటే ప్లానింగ్, మేనేజ్మెంట్లో ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ నిర్వహించాలి, స్టాఫింగ్ సిబ్బంది నియామకం జరుగుతూ ఉండాలి క్రమపద్ధతిలో, డైరెక్టింగ్ దిశానిర్దేశం చేస్తుండాలి, కోఆర్డినేటింగ్ సమన్వయపరచుకుంటామని, రిపోర్టింగ్ అంటే సమాచారాన్ని కానీ వ్యవహార విషయాలన్నీ కూడా ఒక దగ్గరికి చేరవేస్తుండాలి, బడ్జెట్ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఇది పోస్ట్ కార్డ్ అంటే ఫుల్ ఫామ్ అనమాట. పోస్ట్ కార్డ్ ఇచ్చి ఈ ఆప్షన్స్లో దేని మీ ఫుల్ ఫామ్ ఏంటి, దేని అర్థం ఏంటి అనేది అడగవచ్చు అనమాట. డి అంటే ఏంటి, డైరెక్టింగా, డైవర్సింగా, డిటోరియేషనా అట్లా అడగవచ్చు అనమాట, రైట్. అది ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్, రైట్. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి మోడల్ ఏంటంటే కూంజ్ అండ్ ఓ డానియల్ యొక్క మేనేజ్మెంట్ క్లాసిఫికేషన్ అనేది ఎక్కువగా వైడ్గా అందుబాటులో ఉంది. ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, POSDC. పోస్ట్ కార్డ్ అనేది అయితేనేమో ఇతను చెప్పాడు, ఎవరు, లూథర్ గల్లిక్ చెప్పింది కాకుండా ఇది ఎక్కువ ఫేమస్గా ఉంది. కూంజ్ అని D.O. డానియల్. ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, రైట్. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ ఏంటి చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ ప్రకారము సైంటిఫిక్ మేనేజ్మెంట్కి అలానే మోడర్న్ మేనేజ్మెంట్కి డిఫరెన్సెస్ చూసుకున్నాం. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమో F.W. టైలర్, మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అయితేనేమో హెన్రీ ఫైల్ అని చెప్పుకున్నాం. హెన్రీ ఫైల్ ఇండస్ట్రీస్ని 6 డిపార్ట్మెంట్గా విడగొట్టాలి అనుకున్నాం. అలానే 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే దాని కాన్సెప్ట్ని కూడా హెన్రీ ఫైలే ప్రతిపాదించాడు అనుకున్నాం. అలానే మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్, మేనేజ్మెంట్ యొక్క నేచర్, మేనేజ్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో చూసుకున్నాం. మేనేజ్మెంట్కి సంబంధించి రకరకాల శాస్త్రవేత్తలు పోస్ట్ కార్డ్ అని, POSDC అని ఇట్లా రకరకాల చెప్పుకోవడం వచ్చారు, రైట్. వాటిలో ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, స్టాఫింగ్ అంటే ఏంటి, డైరెక్టింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా స్మాల్ కీవర్డ్సే.
ఆ పేరులోనే దాని యొక్క అర్థం అనేది ఉండడం జరుగుతుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మీరు చూసినందుకు, ఈ క్లాస్ విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. అది ఎవరైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో మనకి మన యాప్ లింకు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా ఉన్నవి. రైట్. దీని గురించి ఇంకా విలువైన సమాచారం వస్తుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మిగతా జాబ్స్ కంటే ఇది ఏ విధంగా డిఫరెంట్, ఈ ఏడబ్ల్యూఎస్ కానీ గ్రూప్ 2 కానీ వాటికంటే ఇంజనీరింగ్ చదివండి వాటికి ప్రిపేర్ అవ్వడం కంటే ఎక్కువ మంది 300 మంది ఒక పోస్టుకి 300-400 మంది పోటీ పడే కాంపిటీషన్లో ప్రిపేర్ అవ్వడం కంటే ఒక పోస్ట్కి 15 మంది 20 మంది ఆ మధ్య కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యే ఈ ఐపీఓ జాబ్ చాలా మంచిది. గ్రూప్ 2 కంటే కూడా మిగతా జాబ్స్ కంటే కూడా దీని యొక్క బేసిక్ పే శాలరీ కూడా చాలా ఎక్కువ మంచిది. మిగతా వాటితో పోల్చుకుంటే ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనవి. రైట్. ఇతర వివరాల కోసము యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి కానీ సంప్రదించవచ్చు. రైట్. ఇతర వివరాలకి మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము. 9985069380కి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, వాట్సాప్ కాల్ చేసినా కానీ రెస్పాండ్ అవుతాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని వీలైతే మీ మొబైల్లో ఉన్నటువంటి వివిధ రకాల కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నటువంటి గ్రూప్స్లో పోస్ట్ చేయవలసిందిగా మనవి. అందరూ ఇతర సమాచారం కోసం, కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.